హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి పద్మాక్షి అమ్మవారి టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఆల్ ఓవర్ తెలంగాణలో ఇది ఒకటే టెంపుల్, అది కూడా హన్మకొండలో ఉంది. ఈ టెంపుల్ అయితే కాకతీయులు ఉన్నప్పటి నుండి ఉంది. ఈ టెంపుల్ అయితే హన్మకొండ బస్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే ఇలా కొండ పైన ఉంటుంది. ఈ స్టెప్స్ అనేవి అప్పుడు వాళ్ళు కట్టించినవే. అండ్ టెంపుల్ లోపల అయితే ఇలా గుహ ఎంట్రీ అనేది అయితే ఉంటుంది. సో ఇలా గుహ లోపల నుంచి మనం అయితే వెళ్ళొచ్చు. మనకి ఎంట్రన్స్ లో అయితే బుద్ధుడు దర్శనమిస్తాడు. ఇంకా ఈ టెంపుల్ స్పెషాలిటీ అయితే అమ్మవారు మార్నింగ్ బాలాదేవి లాగా ఉంటారు, అంటే చిన్న పాపలాగా. ఈ టైంలో చిన్న పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లలు వీళ్ళందరూ అమ్మవారిని దర్శించుకుంటే ఆ టైంలో అమ్మవారు చాలా మంచిగా బ్లెస్ చేస్తారు. మళ్ళీ అదే అమ్మవారు ఆఫ్టర్నూన్ టైంకి యువతి రూపంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి లేదంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే అలాంటివి అమ్మవారు యవ్వనంగా ఉన్నప్పుడు దర్శించుకోవాలి. అదే మళ్ళీ సాయంత్రం ఏమైతుంది అంటే అమ్మవారు వృద్ధ రూపంలోకి వచ్చేస్తారు. ఇంకా అమ్మవారు ముసలావిడ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తన పిల్లలందరూ చల్లగా ఉండేలాగా చూసుకుంటుంది. ఇలా అమ్మవారు ప్రతిరోజు వారి ముఖం అనేది మారుతా ఉంటుంది అనమాట. ఇది గుడి యొక్క స్పెషాలిటీ. మనిషి జీవితం ఎలా ఉంటుందో అని చెప్పేసి ప్రతిరూపంగా అమ్మవారు రోజు 3 రూపాల్లో మనకైతే దర్శనం ఇస్తారు. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి అయితే మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 6 వరకు ఉంటుంది. ఈ టెంపుల్ లో అయితే బోనాల జాతర, బతుకమ్మ ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. ఈ టెంపుల్ ని ఇంతవరకు విజిట్ చేయకపోతే మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి. వెళ్ళిన వాళ్ళకి ఎలా అనిపించిందో మీరు నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.